దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. నాయుడుపేట పట్టణంలో గత 3-4 సంవత్సరాల నుంచి వృద్ధ మహిళలను టార్గెట్గా చేసుకొని స్నాచింగ్స్ చేస్తున్నటువంటి ఒక సింగిల్ అఫెండర్, సోలో అఫెండరు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 11 గంటలప్పుడు మల్లాం జంక్షన్లో కావలి భవానీ శంకర్ సన్ ఆఫ్ కొండయ్య పొగ్గొట్టం కాలనీ నాయుడుపేట అనే అతన్ని నాయుడుపేట సిఐ గారు, నాయుడుపేట ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది చాకచక్యంగా అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని పట్టుకోవడం, ఆయన దగ్గర నుంచి 8 బంగారపు గొలుసులు, ఒకటి వచ్చేసి నల్లబోసల గొలుసు, మొత్తం 9 గొలుసులు. ఇది 8 కేసుల్లో సంబంధించినటువంటి ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. ఈయన ఈ సంవత్సరం 25లో జరిగినటువంటిది ఒక కేసు, 24లో అంటే 2024లో 2 కేసులు, 2023లో ఒక 4 కేసులు, 2021లో ఒక కేసు. ఇంతవరకు ఆయన పోలీసులు దొరకలేదు. 2021 నుంచి ఈ అఫెన్స్లు చేస్తున్నాడు. సింగిల్గా ఉదయం పూట కళ్ళాపు చల్లుకునేటువంటి వాళ్ళు, లేదంటే ముగ్గులు వేసుకునే వాళ్ళు, వృద్ధ మహిళలు వాళ్ళని టార్గెట్గా చేసుకొని వాళ్ళ మెడలో గొలుసు తెంపుకొని వెళ్ళడం చేస్తూ ఉన్నాడు. దీన్ని నాయుడుపేట సిఐ బాబీ గారి ఆధ్వర్యంలో వాళ్ళ క్రైమ్ టీం బాగా కష్టపడి వర్క్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏదైతే చోరీ సొత్తు ఏదైతే ఉందో సుమారుగా 21 సవర వరకు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీన్ని ఈరోజు రేపు ఉదయం జడ్జి గారి దగ్గర రిమాండ్ నిమిత్తం హాజరుపెట్టడం జరుగుతుంది. ఈ టీంలో బాగా పనిచేసినటువంటి నాయుడుపేట క్రైమ్ స్టాఫ్ని అభినందించడం జరుగుతుంది, రివార్డుకి రికమెండ్ చేయడం జరుగుద్ది. నాయుడుపేట పట్టణంలో గత 6 నెలల్లో ఒక మోటార్ సైకిల్ అఫెండర్ కానీ, అంతకుముందు దాదాపు 50 లక్షల వర్తైన లారీ థెఫ్ట్ ఒకటి జరిగింది. ఇలాంటి వాటిని క్రైమ్ వర్క్ బాగా చేస్తున్నారు టీము. సో ముందు ప్రజల దగ్గర నుంచి ఇంకా కొంచెం కోఆపరేషన్, ఇంకా ఇన్ఫర్మేషన్ కనుక వచ్చేటట్టయితే ఇంకా మంచి క్రైమ్ డిటెక్షన్ జరిగే అవకాశం ఉంది. ఏదైనా ఈ బాగా కష్టపడి పనిచేసినటువంటి నాయుడుపేట సిఐ బాబీని ప్లస్ వాళ్ళ టీంని అభినందించడం జరుగుతుంది. ఈయన అన్ని చేసినవన్నీ నాయుడుపేట టౌన్లోనే చేశాడు. నాయుడుపేట టౌన్ బయటకు వెళ్ళి చేసినట్టు మనకి అడ్మిట్ చేయలేదు ఎక్కడ, అన్ని నాయుడుపేట టౌన్లో. ఈ స్నాచింగ్ ఈ నెంబోలో చేసినవన్నీ దాదాపు 8 కేసుల్లో డిటెక్ట్ చేయడం జరిగింది. ఇది కాకుండా సాయంత్రం పూట నిద్రపోతున్న వాళ్ళ దగ్గర జరిగినవి కూడా కొన్ని నాయుడుపేట టౌన్ కానీ నాయుడుపేట జరిగినవి కానీ ఉన్నాయి. అది ఇంకో పద్ధతిలో చేస్తాడు, అది వేరే దొంగ అయి ఉంటాడు. సో దాని మీద కూడా వర్క్ చేస్తున్నాం. అది ఎవరు చేశారనేది డిటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇలాంటి వాళ్ళ మీద తప్పనిసరిగా నిఘా ఉంటుంది. వీళ్ళ మీద షీట్ ఓపెన్ చేయడం జరిగింది. వీళ్ళ మూమెంట్స్ అన్ని ఎప్పుడు వాచ్ చేయడం జరిగింది. నాయుడుపేట లోకల్లో ఉండి నాయుడుపేటలో అఫెండ్ చేయటం ఇదే ఇక్కడ దొరకటం అనేది చాలా గొప్ప విషయం. చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి వాళ్ళందరినీ డెఫినెట్గా గట్టిగా యాక్షన్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.